వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నా పేరు శ్రావణి. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త హీరోలు వస్తున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు. ఫస్ట్ మూవీతో హిట్ సంపాదించుకున్న కొంతకాలం మాత్రమే స్టార్ గా నిలుస్తున్నారు. అయితే టాలీవుడ్ లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్డమ్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నుంచి వెనకకి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా విజయ్ తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇక ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ నటించిన గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాయి. పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ విజయ్ కు భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి విజయ్ కు సరిపడా హిట్ అందించలేకపోయింది. గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పరశురాంతో చేసిన ఫ్యామిలీ స్టార్ కూడా విజయ్ కు సక్సెస్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం విజయ్ తన 12వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ దేవరకొండ హీరోగా మారటానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కారణమని తెలుస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఇదే విషయాన్ని విజయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అలా అని విజయ్ హీరోగా ఎదగడానికి మహేష్ సాయం చేశాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. విజయ్ హీరోగా అవ్వాలన్న తపన మహేష్ బాబు కారణంగానే కలిగిందని విజయ్ చెప్పాడు. మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన సినిమా పోకిరి. అప్పట్లో ఇది ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలోని మహేష్ బాబు ఎంట్రీ సీన్ అంటే విజయ్ దేవరకొండకు ఎంతో ఇష్టమట. పోకిరి సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్ చూసిన టైంలోనే తాను కూడా హీరో అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. అసలైన హీరోయిజం అంటే ఇది అనిపించిందని, అందుకే ఆ నిమిషం హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు అవకాశం ఇస్తే అదే సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. మరి విజయ్ కోరిక రాబోయే రోజుల్లో నెరవేరుతుందో లేదో చూడాలి.